'పుష్ప పార్ట్ 2' అటు 'అల్లు' ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ రచ్చరచ్చలైపోయిన 'పుష్ప 2' అయితే ఎట్టకేలకు థియేటర్స్‌కి వచ్చేసింది. నిజంగా చెప్పినట్టుగానే 'పుష్ప 2' మాస్ జాతరని 'సుక్కు మారణహోమం' లాంటి కొన్ని సీన్స్‌లో అయితే మనం థియేటర్‌లో కళ్ళకు కట్టినట్టుగా చూపించేశారు. ప్రతి షాట్‌కి, ప్రతి ఫ్రేమ్‌కి ఒక ఇంటెన్స్ మీనింగ్‌తో 'పుష్పరాజ్' వరల్డ్‌లోనే ఆడియన్స్ లీలమైపోయేలా చేశారు. సూపర్బ్ ఇంటర్వెల్ బ్లాక్‌తో ముఖ్యంగా 'అల్లు అర్జున్' అలానే 'రష్మిక' రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అన్నంతగా కెమిస్ట్రీ వర్కౌట్ చేశారు. అలానే ఒక యూనిక్ టైప్ వెబ్ సిరీస్ లాంటి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్‌తో 'పుష్ప పార్ట్ 2' మన ముందుకొచ్చేసింది. అసలు మూవీ కథేంటంటే 'పుష్ప పార్ట్ 1'కి కొనసాగింపుగా పెళ్ళాం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అని 'పుష్ప' ట్రైలర్‌లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు. అదే అసలు కథ కూడా. 'పుష్ప ది రూల్' కథకి మూలం కూడా పుష్పరాజ్ తన భార్య శ్రీవల్లికిచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్ళాడు, 'పుష్ప ది రూల్' అంటూ రాష్ట్ర సీఎంలను సైతం మార్చేటంత రూలింగ్ చేసే రాజకీయాలను ఏ విధంగా శాసించాడు, పోలీస్ అధికారి షెకావత్ ఫహద్ ఫాసిల్‌తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు, తన ఇంటి పేరుని దక్కించుకున్నాడా లేదా అనేది మూవీ కథ. అయితే ఇంతకీ శ్రీవల్లి తనని ఏం కోరిక కోరింది, అసలు ఆ కోరిక నెరవేరిందా లేదా అనేది మనం థియేటర్స్‌లో చూసేయాల్సిందే. అయితే సాధారణంగా బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్‌ని మించి హైప్ ఉండేలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రేక్షకులు ఉంటారు. మరి 'పుష్ప పార్ట్ 2' మూవీ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉండటమే కాకుండా అల్లు అర్జున్ 'పుష్పరాజ్' ఎంట్రీ కాడి నుంచి హై ఎలివేషన్స్‌తో అలానే మూవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ అయితే ఈ మూవీలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా 'పుష్ప' శ్రీవల్లి మధ్య రొమాంటిక్ సీన్స్ గానీ, గిలిగింతలు పెట్టే సన్నివేశాలు గానీ, భార్య మాట అత్త వింటే ఎలా ఉంటుందని కథను లింక్ పెట్టిన తీరు గానీ ఆకట్టుకుంటుంది. ఇక వీటితో పాటు చూసేకే ఫీలింగ్ సాంగ్స్ కూడా థియేటర్స్‌లో ప్రేక్షకులతో విజిల్స్ పడేలా చేస్తాయి. అలానే వీటితో పాటు అల్లు అర్జున్ తన హార్డ్ వర్క్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, తన డెడికేషన్ కానీ ఈ మూవీలో సూపర్బ్‌గా కనపడుతుంది. ఇక మరో నేషనల్ అవార్డ్‌కి దగ్గరలో ఉన్నారనటంలో ఆశ్చర్యమే లేదు. ఇక ఓవరాల్‌గా 'పుష్ప పార్ట్ 2' మూవీ థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించుకోవటమే కాకుండా మాస్ ఎంటర్‌టైనర్‌ని అందించడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ముఖ్యంగా అల్లు అర్జున్ గారి యాక్టింగ్, అలానే మాస్ ఎలివేషన్స్, ముఖ్యంగా జాతర ఎపిసోడ్స్‌లో భావోద్వేగాలు, వీటితో పాటు పాటలు, డాన్స్ కూడా ఈ మూవీకి బలాన్ని చేకూర్చాయి. ఇక మైనస్‌ల విషయానికొస్తే టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఫైట్స్ కంపోజ్ చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం ఓవర్ అయినట్టుగా అనిపిస్తుంది. అలానే ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్‌లో కూడా 'పుష్ప పార్ట్ 1'లో చాలా డైనమిక్‌గా విలనిజం రోల్ ప్లే చేసినట్టు ఉంటుంది. కానీ పార్ట్ 2లో వచ్చేసరికి కొంచెం కామిక్ వేలో డైవర్షన్ అయినట్టు ఉంటుంది. ఇక అలానే ఎండ్ కార్డ్‌లో వచ్చేసరికి 'పుష్ప పార్ట్ 3'కి కూడా లీడ్ ఇచ్చారు. 'పుష్ప పార్ట్ 3' అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఓవరాల్‌గా అల్లు అర్జున్ కోసం, అలానే మన నేషనల్ క్రష్ 'రష్మిక', ఓవరాల్‌గా ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్, వీటన్నిటి కోసం అయితే 'పుష్ప పార్ట్ 2' మూవీ థియేటర్స్‌లో చూసేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వచ్చిన లైక్ కొట్టండి, షేర్ చేయండి. హావ్ ఎ గ్రేట్ డే.